అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆనందమయ మూమెంట్స్ బై స్వాతి. ఈరోజు మీకు కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి. ముందుగా బాణీ పెట్టుకుని అందులో ప్రాన్స్ వేసుకోవాలండి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళే తీసుకోవాలి. అందులోని పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు మరగనివ్వండి. దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ప్రాన్స్ని పక్కకు తీసి పెట్టుకోండి. ముందుగా 6 గంటల ముందు నానబెట్టుకున్న కినోవా రైస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోని ఇప్పుడు తగినంతగా మనకి ప్రాన్స్ ఉడికేయలేదో మనం చూసుకోవాలి. ముందుగా చెక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇందులోకి నాకు కావాల్సిన వెజిటేబుల్స్ని నేను కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, నేను క్యారెట్ ఎలా తురుముకున్నాను. నాకు ఇలా తినడం ఇష్టం. నూడిల్స్లో కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకు నాకు వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ముందుగా ఒక గ్లాస్ కినోవా రైస్కి 1/2 గ్లాస్ బ్రౌన్ రైస్ వేసుకొని అందులో ముందుగా పక్కన ఉడకబెట్టుకున్నాం కదండి ప్రాన్స్, ఆ వాటర్ని ఇందులో తగినంత నీళ్ళుగా తీసుకున్నానండి. నాకు ఆ ఫ్లేవర్ ఉంటుంది, నాకు ఇష్టమని. అందులో కొంచెం ఆయిల్, పసుపు వేసి 3 విజిల్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద బాణీ తీసుకుని బాణీ వెలిగించుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా ఉండే బాణీని తీసుకోండి. అందులోని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చిన్నగా ముక్కలు తరుముకున్న గార్లిక్ ముక్కలను వేసి కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి. బాగా నూనె కాక మీద ఉన్నప్పుడు 4 గుడ్లను వేయండి. నేను 4గురికి చేస్తున్నాను, అందుకు 4 గుడ్లను వేసుకుంటున్నాను. మీరు ఎంతమందికి ప్రిఫర్ చేసుకుంటే అది మీ తగినంతగా మీరు వేసుకోవచ్చు. నేను 4 గుడ్లు వేసుకుని బాగా వేడెక్కిన నూనెలోనే గుడ్లు వేయండి. ఎందుకంటే బాగా వేగితే ముక్కలు ముక్కలుగా వస్తాయి. ఎగ్ తిన్నప్పుడు బాగుంటుందండి. అందులో ఎగ్ తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోని ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. స్క్రంబుల్గా వచ్చాక ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుని ఎగ్ ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోండి. అందులోని నీచువాసన పోవడానికి కొంచెం పసుపు వేసుకోండి. గుడ్డు నీచువాసన వస్తుంది కదండి, అది పోవాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. అందులో ముందుగా పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. నేను క్యాప్సికమ్, బ్రోకలీ, క్యారెట్ అన్నీ వేసుకున్నాను. నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలండి. ప్రాన్స్, ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఈ వెజిటేబుల్స్ తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఇదివరకు ఉప్పు వేసున్నాం కదండి, ఓన్లీ వెజిటేబుల్ దగ్గర కొంచెమే వేసుకోండి. వెజిటేబుల్ తగ్గట్టు ఉప్పు వేసుకున్న తర్వాత నాకు కొంచెం కారం కావాలనిపించి కారం వేసుకున్నాను. కొంచెమే వేసుకున్నానండి, పొడి కారం వేసుకున్నాను. మీకు కారం వద్దు అనుకుంటే పెప్పర్ కూడా వాడుకోవచ్చు. తగినంత వేసుకొని ఎక్కువ స్పైస్ వేసుకోకండి. మైల్డ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వెజ్జెస్ టేస్ట్ అది తిన్నప్పుడు హాయిగా ఉంటుందండి. ఇది వేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కినోవా రైస్ని ఉడకబెట్టింది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను 4 తీసుకున్నానండి క్వాంటిటీ. ఈ 4కి తీసుకుని మీకు ఎంతమందికి అవసరమో అంత చేసుకోండి. 4కి తీసుకున్న తర్వాత బాగా వెజిటేబుల్స్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఈవెన్గా కలవాలండి. బాగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు మొత్తం ఎక్కడ కూడా ఉండిపోకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో దించే ముందు ఒక నిమ్మకాయ నేను పిండుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం పుల్లగా అక్కడక్కడ తగిలితే ఇష్టం, అందుకని. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్ మాత్రమేనండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలండి. శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ప్రాన్స్ రెడీ అండి. ఇది చాలా టేస్ట్ అండ్ బాడీ మనకి చాలా హెల్దీ కూడా అండి. ఇది పిల్లలకి అందరికీ పెట్టచ్చు. ప్రోటీన్ బేస్ ఫుడ్ అండి. టేస్ట్ ప్రకారం అయితే చూస్తే చాలా 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 బాగుందండి. టేస్ట్ మాత్రం దీని ముందే నూడిల్స్, బయట తిన ఫాస్ట్ ఫుడ్ ఏమీ పనికిరాదండి. పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యం అండి. నేను డిన్నర్కి రెడీ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ టూ ఎగ్జైటెడ్ తినడానికి, ఎందుకంటే నాకు ఇలాంటి ఫుడ్ అంటే బాగా నచ్చుతుందండి. రెడీ అండి, కినోవా ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ప్రాన్స్. ఎంజాయ్ ద ఫుడ్, మస్ట్ ట్రై అండి.